నిరీక్షణ ప్రేయర్ హౌస్ మరియు సెంటర్ సంఘముల తరపున నీతి సూర్యుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా వందనములు. ఈరోజు దేవుని వాగ్దానం యెషయా గ్రంథం 53వ అధ్యాయం 11వ వచనం. నీతిమంతుడైన నా సేవకుడు జనుల దోషములను భరించి అనేకులను నిర్దోషులుగా చేయును. సేవకుడు అంటే అభిషక్తుడు. ఇశ్రాయేలు ప్రజలను దేవుని సేవకుడు అని పిలవడం కనిపిస్తుంది. అయితే ఇశ్రాయేలు ప్రజలు బలహీనులు, పాపాత్ములు, తిరుగుబాటుదారులు. ఈ లోకం విషయంలోనూ దేవుని సంకల్పాన్ని నెరవేర్చలేకపోయారు. కాబట్టి ఇశ్రాయేలు వాడే అయిన మరొక సేవకుణ్ణి దేవుడు చూపెడుతున్నాడు. ఆయన బలవంతుడు, పవిత్రుడు, విధేయుడు, దేవుని సంకల్పాలను సంపూర్ణంగా నెరవేర్చగలడు. యేసు ప్రభువును సేవకుడు అని అభివర్ణించడం జరిగింది. తాను సేవ చేయడానికే గాని చేయించుకునేందుకు రాలేదని మత్తయి సువార్త 20:28లో యేసు ప్రభు వారు చెప్పారు. మత్తయి సువార్త 20:28. మనుష్య కుమారుడు పరిచారము చేయించుకున్నటకు రాలేదు, కానీ పరిచారము చేయుటకును అనేకులకు విమోచన క్రయధనముగా తన ప్రాణమునిచ్చుటకును ఆయన వచ్చాడు. విమోచన క్రయధనం అంటే ఇతరుల స్వేచ్ఛ కొరకు మూల్యాన్ని చెల్లించడం అని అర్థం. దీని ద్వారా పాపం నుండి ప్రతి వారిని విడిపించుటకు ఆయన మరణమే ఆయన చెల్లించిన మూల్యం. మత్తయి సువార్త 26వ అధ్యాయం 28వ వచనం. మనం చేసిన పాపాలు దేవునితో గల మన సంబంధాన్ని తెంచి శిక్షార్హులమయ్యాము. కనుక మనకు పాప క్షమాపణ అవసరం. దానికి మనం పశ్చాత్తాపపడి చేసిన పాపాన్ని ఒప్పుకోవాలి. యేసుక్రీస్తు శిలువలో చిందించిన రక్తం మనలను ప్రతి పాపము నుండి పవిత్రులుగా చేసి నిర్దోషులుగా చేసింది. ఆమేన్.